హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం తెలంగాణ పాలిసెట్లో 120 మార్క్స్ గాను 110+ తీసుకొచ్చేటటువంటి ట్రిక్స్ అదేవిధంగా మా ఛానల్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. రానున్న 30 రోజుల్లో తెలంగాణ పాలిసెట్కి సంబంధించి కంప్లీట్ వీడియోస్ అయితే మీకైతే సబ్మిట్ చేయబోతున్నాను, అప్లోడ్ చేయబోతున్నా. సో ఇక్కడ మనం చూస్తే మీకైతే నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది స్క్రీన్ పైన. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2022 అయితే కనిపిస్తుంది. ఇక చాలామంది విద్యార్థులు అడిగింది సిలబస్ ఏంటి. సో ఒక ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సిలబస్ పైన మనకైతే పట్టు ఉండాలి. సో ఇక్కడ మీకైతే ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న 20 పేజీలో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్యాటర్న్ అందరికి తెలిసిందే అండ్ సిలబస్ గురించి కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. సో ది ఎగ్జామినేషన్ పాలిసెట్ విల్ బీ of 2 hours 30 minutes duration consists of only one paper as per the syllabus in the subject of mathematics, physics, chemistry and biology of 10th class SSC examination held in the academic year 2022-23 as prescribed by the Board of Secondary Education అని చెప్పారనమాట. అంటే సో నిజానికైతే ఇది కొద్దిగా ఇబ్బంది పడేది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు అయ్యింది ఎగ్జామినేషన్ 2021 అండ్ 22కి సంబంధించి ఎగ్జామ్ అయింది. బట్ ఇక్కడ ఏమన్నారంటే 22-23 అన్నారనమాట. అంటే అప్కమింగ్ ఇయర్ది అన్నట్టుగా నోటిఫై చేశారనమాట. బట్ మనమైతే ఇది మిస్టేక్ అనుకుందాం. సో 2021-22 అంటే ఇప్పుడు ఈ ఏడాది 10th క్లాస్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ సిలబస్ మీదే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అన్ఫార్చునేట్గా 22-23 అన్నారు, బట్ మనది అయితే 21-22 అకాడమిక్ ఇయర్ కదా మంది, అదే గుర్తుపెట్టుకోండి. ఇక సరే ప్యాటర్న్ చూసేసరికి మ్యాథమెటిక్స్ 60 మార్క్స్ ఉంటాయి అండ్ ఫిజిక్స్ 30 మార్క్స్ ఉంటాయి, కెమిస్ట్రీ 30 మార్క్స్ ఉంటాయి. ఈ 120 మార్క్స్ అనేవి మనకి పాలిసెట్కు అదేవిధంగా IIIT బాసరాకు సంబంధించినవి. లాస్ట్ 30 మార్క్ ఎవరైతే సరే వెటర్నరీ కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే సీడ్స్ టెక్నాలజీ కానీ ఆక్వాకల్చర్ కానీ సంబంధించి యూనివర్సిటీలో సీట్ రావాలనుకుంటే వాళ్ళైతే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ బయాలజీ 30 యాడ్ చేస్తాము 90, మ్యాథ్స్లో ఒక 30 మార్క్స్ అయితే తీసుకుంటారు 16-30 చేసి అప్పుడు మీకు 120 అవుతుంది. సో కాబట్టి మీకు 2 ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. సో మీరు బయాలజీ ఎస్ ఆర్ నో అని పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఏది పెట్టినా సరే మీకు ఏదో అంటే 2 అటెంప్ట్ చేసినా మీరు 150 మార్కులు రాసేసినా మీకు 2 ర్యాంక్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి పాలిసెట్ ప్రకారం పాలిసెట్ ర్యాంక్ ఉంటుంది, దాని ప్రకారం మీరు పాలిసెట్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే 6 ఇయర్స్ IIIT అయినా రాయొచ్చు. అయితే ఇక్కడ సెలక్షన్ చేసేటప్పుడు అయితే చిన్న చేంజ్ అయితే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందేని. ఈ ఏడాది 10th క్లాస్ రాసిన వాళ్ళు మాత్రమే IIITకి ఎలిజిబుల్. ఓకేనా, 22 ఇయర్స్ లోపల మీ ఏజ్ ఉన్నట్లయితే మీరు చెప్పాం కదా అగ్రి అండ్ అదేవిధంగా పాలిసెట్కి ఎలిజిబుల్. ఒకవేళ మీ ఏజ్ అనేది 20 ఇయర్స్ క్రాస్ అయింటే మీరు ఓన్లీ పాలిసెట్కి సంబంధించిన కోర్సెస్కి ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి మీ ఏజ్ క్యాలిక్యులేషన్ చేసి సంబంధిత ర్యాంక్ కార్డ్స్ అనేవి మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ వెళ్దాం. ఇంకా సిలబస్ గురించి మరో దగ్గర కూడా మనం చెప్పడం జరిగింది. సిలబస్ నెంబర్ సంబంధించి Annexure 1లో 28 పేజీలో మీకు చెప్పడం జరిగింది. సిలబస్ ఫర్ ఇక్కడ చూడవచ్చు క్లియర్గా కనిపిస్తుంది. సిలబస్ ఫర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ మోడల్ క్వశ్చన్స్ అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ చెప్పారనమాట. సో చూడండి, ది సిలబస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆఫ్ పాలిసెట్ 2022 ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ SSC ఎగ్జామినేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022-23 అని ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు మనం రాయబోయేది 22-23 అనమాట. ఆల్రెడీ అయిపోయింది ఏంటంటే 2021-22 అకాడమిక్ ఇయర్ అనమాట. సో ఓకే, నో ప్రాబ్లం. ఈ 21-22 అకాడమిక్ ఇయర్లో ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ సిలబస్ పైన ఉంటుంది. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే 110+ స్కోర్ చేయాలి. 110+ స్కోర్ చేయాలనుకుంటే ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ వెయిటేజ్ చూద్దాం. ఒక మ్యాథమెటిక్స్లో 60 మార్క్స్ ఉన్నాయంటే మనం ఈజీగా ఒక 55+ వరకు స్కోర్ చేయగలం. ఫిజిక్స్లో కూడా మీరు 25+ వరకు చేయగలరు. కెమిస్ట్రీ కూడా మీరు ఈజీగా దాదాపుగా ఒక 28+ వరకు చేయగలరు బాగా చదివినట్లయితే. అలా చేసినట్లయితే మీకు ఓవరాల్గా ఎగ్జాక్ట్గా మీకు ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ మీకు 80 + 20 అంటే 105+ అంటే నియర్లీ 110 దగ్గర కూడా మీరు రీచ్ అవ్వచ్చు. ఓకేనా, అయితే ఈ ప్రిపరేషన్లో సో స్మార్ట్ వర్క్ చేయాలి. ఏంటది మనం చేయాల్సింది ఇక్కడ స్మార్ట్ వర్క్ అనమాట. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీటెడ్ సిలబస్ ఏది, ఏ సిలబస్ మనం చదవాలి అండ్ ఎలా చదవాలి, చదివేటప్పుడు ఎలా మనం క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. సో చూద్దాం ఒకసారి డిలీటెడ్ సిలబస్లోకి వెళ్దాం. ఇది 10th క్లాస్ తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన డిలీటెడ్ సిలబస్ అనమాట. సో ఇక్కడ మరి మ్యాథ్స్లో ఏం తీసేశారు, ఫిజిక్స్లో ఏం తీసేశారు, కెమిస్ట్రీలో ఏం తీసేశారు ఒకసారి చూద్దాం.
ఓకేనా. సో మనకి పాలినామియల్స్లో కొన్ని టాపిక్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. పాలినామియల్స్లో చివరి ఎక్సర్సైజ్లో మీరు చూడొచ్చు, లాస్ట్ ఎక్సర్సైజ్లో మీరు చూసినట్లయితే ఒక టాపిక్ అయితే ఉంటుంది, అది డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్స్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు కదా, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్, ఇట్ ఈస్ ఏ డివిడెంట్ అని అయితే, పీ ఆఫ్ క్యూ ఈజ్ ఏ కోషియంట్ అండ్ పీ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ అయినట్లయితే వీటి మధ్యన డిగ్రీస్ మధ్యన ఎలా రిలేషన్ ఉంటుందని క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఆ పార్ట్ అయితే ఇక్కడ తీసేశాడు. ఓకేనా. అంతేకాకుండా పాలినామియల్ సరి చూడడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ఇచ్చేసి ఇఫ్ పీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి వేద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అయితే, సో డివిజన్ ఆల్గారిథం సరి చూడండి, డివైడెడ్ బై చేసి చెక్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసేస్తాడు. అండ్ లీనియర్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే వీటిని డైలీ లైఫ్ చూసారా, రెడ్యూసిబుల్ ఈక్వేషన్స్ ఏదైతే ఉందో వాటిని అయితే తీసేయడం జరిగిందనమాట. ఓకేనా. మిగతావన్నీ కూడా ఉన్నాయి, ఈ చూసారు రెడ్యూసిబుల్ ఉన్నాయి, ఎలిమినేషన్ మెథడ్ ఉంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది, రిలేషన్ బిట్వీన్ ది కోఫిషియంట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వచ్చేసరికి సో ఏపీలో అయితే ఇది పూర్తిగా తీసేసారు, సిలబస్ నుండి రిమూవ్ చేశారు అనమాట ఆంధ్రప్రదేశ్లో అయితే. బట్ తెలంగాణలో ఏం చేశారంటే సో కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ తీసేశారు అండ్ సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ది ఈక్వేషన్ రెడ్యూస్ టు క్వాడ్రాటిక్, అంటే డైలీ లైఫ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తీసేయడం అయితే జరిగిందనమాట. అప్లికేషన్ అంటాం కదా, అలాంటి ప్రాబ్లం అయితే తీసేయడం జరిగింది. కేవలం ఏమి ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమిటి, సొల్యూషన్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమిటి, నేచర్ ఆఫ్ ది రూట్స్ అనమాట, అండ్ సొల్యూషన్ బై కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. సో ఈ మెథడ్ అనేది మనకి అకాడమిక్ ఇయర్లో అయితే అవసరం, కానీ సో మనకి కాంపిటేటివ్ అయ్యేటప్పుడు అన్నిటి కూడా ఒకటే మెథడ్ యూస్ చేస్తాం. ఇక తర్వాత 5th చూద్దాం, ప్రోగ్రెషన్లోకి వద్దాం. ప్రోగ్రెషన్లోకి వచ్చేసరికి ఏమైంది, అప్లికేషన్ ఆఫ్ ది డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎంత అనేది ఉంటాయి చూసారు, అవి తీసేశారు. అండ్ జీపీలో ఎంత టర్మ్ అనేది తీసేశారనమాట. ఓకేనా. వాట్ ఈజ్ జీపీ చూసారు కదా, వాట్ ఈజ్ జీపీ అండ్ ఎంత టర్మ్ ఆఫ్ ది జీపీ ఏది ఉందో అదైతే తీసేయడానికి ఇక్కడ ప్రయారిటీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ చూద్దాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ బై ది హెరాన్ ఫార్ములా చూసారా, హెరాన్ ఫార్ములా అయితే తీసేయడం జరిగింది, అంతే. మిగతావి అన్నీ కూడా ఉన్నాయి, అందులో హెరాన్ ఫార్ములా మాత్రం తీసేయడం జరిగింది. ఇక సిమిలర్ ట్రయాంగిల్కి వద్దాం. సిమిలర్ ట్రయాంగిల్స్కి వచ్చేసరికి మొత్తం అన్ని టాపిక్స్ ఉన్నాయండి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ది సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం కదా, దట్ ఈజ్ సో డెల్టా 1/Δ2 ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం చెప్పండి, AB స్క్వేర్ బై PQ స్క్వేర్. అంటే ట్రయాంగిల్స్ అనేది సిమిలర్ అయితే వాడి యొక్క ఏరియాస్ రేషియో అనేది వాడి సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియోలో ఉంటుంది కదా, అది తీసేశారు. సో కన్వర్షన్ ఆఫ్ పైథాగరస్ థియరీ తీశారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ విత్ ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని ఇచ్చాడు అనమాట. సో ఇదైతే అకాడమిక్ వాళ్ళకైతే అప్లికేబుల్, మనకైతే కాదు, కొంత థియరమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా. ఇక్కడ ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో మీరు లోయర్ క్లాస్లో వీడియోస్ కానీ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఏంటంటే అక్కడ క్వశ్చన్ ఇన్ క్వశ్చన్ అనే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్లో మ్యాక్సిమం క్వశ్చన్కే ట్రై చేయాలి, 1-2 మాత్రం మీరు బీపీటీ పైన అప్లికేషన్ చూడాలి. ఇక తర్వాత ఏరియా ఆఫ్ ది చూసారా, టాంజెంట్ అండ్ సీక్వెన్స్కి వచ్చేసరికి ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అండి, మైనర్ మేజర్ సెగ్మెంట్ అంటే ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట, సెగ్మెంట్ క్యాలిక్యులేషన్ తీసేసాడు అనమాట. ఓకేనా, అది గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత మెన్సురేషన్కి వచ్చేసరికి కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ షేప్, అంటే మనకి ఏముంటుంది, ఒక క్యూబ్ ఆయిల్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసి ఒక స్మాల్ క్యూబ్స్గా కన్వర్ట్ చేశారు, అప్పుడు దాని యొక్క ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే తీసేయడం అయితే జరిగిందనమాట. ఇక అదే తర్వాత ట్రిగ్నోమెట్రీకి వచ్చేసరికి ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే మోటివేట్ ది రేషియోస్ డిఫైన్ యాజ్ 0 to 90 ట్రిగ్నోమెట్రీ రేషియో ఆఫ్ ది కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్ సంబంధించి తీసేయడం జరిగింది, అంటే నిజానికైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పెద్ద టాపిక్ అయితే అవి రెండు కూడా ఈజీగా మనం చేసేయచ్చు. తర్వాత అప్లికేషన్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ, సో ఇక్కడ చూడక్కర్లేదు, కాంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ టు బి గివెన్, కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవ్వకూడదు అని చెప్పారు, అంతేని. ఇక తర్వాత స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి మనకు కనిపిస్తుంది ఏంటంటే మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్ తీశారు, ఓగ్యూ కర్వ్ అయితే తీశారనమాట. సో నిజానికి మనకి ఇవి పాలిసెట్కి చెప్పుకున్నట్లయితే స్టెప్ డీవియేషన్ మెథడ్ కేవలం ఫార్ములా మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఓగ్యూ కర్వ్ వచ్చేసరికి సో కర్వ్ని డిజైన్ చేసేటప్పుడు, కర్వ్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకోవాలి, వై యాక్సిస్ పైన ఏం తీసుకోవాలి, అన్ని కొన్ని థియరిటికల్ పాయింట్స్ అయితే ఉంటాయి, అవి పెద్ద ప్రాబ్లం కాదు. సో తీసినా కూడా మీరు చదివేయచ్చు. ఇలా మీరు మ్యాథమెటిక్స్లో మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి, ఈ 14 చాప్టర్స్ నుండి మనకి 60 మార్క్స్ రాబోతున్నాయి. అంటే ఇక్కడ చూడండి, అంటే ఈచ్ చాప్టర్కి వచ్చేసి మనకి ఎన్ని పడుతున్నాయి, దాదాపుగా మనకి 3.5 అనమాట, అంటే కొన్ని దాంట్లో 3 కొన్ని దాంట్లో 4 రావడానికి ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈజీ అనేవి ముందుగా కంప్లీట్ చేసేయండి, ఎందుకంటే ఈజీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ కానివ్వండి, ప్రాబిలిటీ కానివ్వండి, లేకపోతే మీరు స్టాట్ అనుకుంటున్నారు కదా, స్టాట్లో చాలా అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అడగవచ్చు, స్టాట్ ఈజీ అయితే నేను. సో కాబట్టి సెట్స్, ప్రాబిలిటీ అండ్ ప్రోగ్రెషన్స్ కానివ్వండి, ఇవి
చిన్న చిన్న క్యాలిక్యులేషన్ ఉన్నవన్నీ కూడా ఎర్లీగా ముందు చేసుకోండి. తర్వాత అప్లికేటివ్గా అడిగేవి రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో లాగరిథమ్స్ ప్రాబ్లం అడిగాడు అనుకోండి, సో కాస్త మనకి టైం కిల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈజీ చాప్టర్స్ని ముందుగా ప్లాన్ చేసుకోండి. ఇక ఫిజిక్స్కి వద్దాం. ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ రిమూవ్ చేశాడు, ఓకేనా, ఇంకా స్టాటిస్టిక్స్లో అంతే రిమూవ్ చేసింది అది. ఇక ఫిజికల్ సైన్స్కి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా మనకి 12 చాప్టర్స్ ఉంటాయి కదా. ఫిజిక్స్లో ముందు చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ అయితే హ్యూమన్ ఐ, అంటే 5th లెసన్కి రండి. 5th లెసన్లో మనకి ఏం చేశాడంటే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ కేవలం ప్రిజన్, డిస్పర్షన్ ఆఫ్ ది లైట్, స్కాటరింగ్ ఆఫ్ ది లైట్ అయితే తీసేయడం జరిగింది. సో ప్రిజన్ పైన మనకి ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అయితే తీసేశాడు. అండ్ డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ అనేది కొద్దిగా థియరిటికల్ పార్టే ఉంటుంది, మనం మీరు నేర్చుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ కెమికల్ బాండింగ్ అయితే కంప్లీట్గా తీసేశారండి. కెమికల్ బాండింగ్ అయితే మనకి చదవాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత ఇంకోటి ఎలక్ట్రోమాగ్నెటిజం అండి. ఎలక్ట్రోమాగ్నెటిజం కూడాను కంప్లీట్గా తీసేయడం అయితే జరిగింది. అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కూడా కంప్లీట్గా తీసేయడం జరిగింది. చూసారు కదా, అంటే మనకి ఎన్ని చాప్టర్లు తీసేశారు, 1, 2, 3, ఓకేనా. ఫిజిక్స్లో 2 చాప్టర్లు, కెమిస్ట్రీలో 2 చాప్టర్లు తీసేశారు. గాడ్, ఇంకెన్ని చాప్టర్లు ఉన్నాయండి. సో ఫిజిక్స్లో మనకి మొత్తం 6 చాప్టర్లు, ఓకేనా, 6. సో టోటల్గా 14 చాప్టర్స్ కదా, రైట్. సో ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 6, సారీ అండి, ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 6, ఇందులో 2, అందులో 2 తీసేశారు. సో రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ టాపిక్స్ని కొద్దిగా సీరియస్గా మనం చదివినట్లయితే ఈజీగా మనమైతే కావాల్సిన ఏదైతే ర్యాంక్ అనుకుంటున్నామో దాన్ని ఈజీగా సంపాదించవచ్చు. సో టోటల్గా 12 చాప్టర్స్ అయితే ఉన్నాయి, మీకు తెలుసు. 12 చాప్టర్లో ఫిజిక్స్ 6 ఉంటాయి, కెమిస్ట్రీ 6 ఉంటాయి. సో ఫిజిక్స్లో మనకి 2 తీసేశారు, అంటే 1.5 అని చెప్పొచ్చు, 2 అని కంప్లీట్గా చెప్పొద్దు, ఎందుకంటే 1 అనేది మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం అయితే ఆఫ్ మాత్రమే మనకి తీశారు, హ్యూమన్ అండ్ కలర్ఫుల్. ఎందుకంటే ఇందులో ఐ కానివ్వండి, ఐ నుండి ఎర్రర్ కానివ్వండి, లేదా ఎర్రర్ కరెక్షన్ కానివ్వండి, సో లెన్స్ పవర్ ఇవన్నీ ఉంటాయి. సో కేవలం ప్రిజము, డిస్పర్షన్, స్కాటరింగ్ తీశాడు కాబట్టి 1.5 అని తీద్దాం. కెమిస్ట్రీలో అయితే 2 చాప్టర్స్ అయితే తీసేశాడు, కెమికల్ బాండింగ్ అండ్ కార్బనేట్స్ కాంపౌండ్ మేజర్ పార్ట్స్ అయితే తీశాడు. కాబట్టి కెమిస్ట్రీలో మనం కూడాను మిగతా టాపిక్స్ అయితే ఈజీగా చదువుకోవచ్చు. ఇప్పుడైతే మీరు ప్లాన్ ఎలా చేసుకోవాలి. సో ఫిజిక్స్లో మనకి ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఫిజిక్స్లో మనకి ఉన్న చాప్టర్స్ ఏవి. సో ఆప్టిక్స్లో ఉండే మనకి 3 చాప్టర్స్ అయితే ఉన్నాయి. సో రిఫ్లెక్షన్ ఆన్ ప్లేన్, రిఫ్రాక్షన్ ఆన్ ప్లేన్, రిఫ్రాక్షన్ ఆన్ కర్వ్డ్, అండ్ తర్వాత హ్యూమన్ ఐ, కలర్ఫుల్ వరల్డ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఓకేనా. హ్యూమన్ అండ్ వరల్డ్లో మీకు ఏం చేశాడు, ఆఫ్ అయితే తీసేశాడు. అంటే మనకి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 4.5 చాప్టర్స్. ఈ 4.5 చాప్టర్స్లో ఈ 4 చాప్టర్స్ కూడా మీకు ఏమున్నాయండి చూసుకోండి ఒకసారి, ఆప్టిక్స్ నుండే ఉన్నాయి. కాబట్టి ఆప్టిక్స్ అనేది గట్టిగా చదివినట్లయితే, సో ఆప్టిక్స్ అనేది మనం గట్టిగా చదివినట్లయితే సో ఏమవుతుందో తెలుసా, మనకి ఈజీగా మనం హై స్కోర్ చేయొచ్చు. మనకి ఇబ్బంది పెట్టేది ఒకటే ఎలక్ట్రిక్ కరెంట్ డీటెయిల్గా మన వీడియోలో చాలా ఉన్నాయి, మన ఛానల్లో మీరు చూడొచ్చు. ఇక కెమిస్ట్రీకి వద్దామండి. కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్సింగ్, తర్వాత వచ్చేసింది యాసిడ్స్ అండ్ బేసిస్, తర్వాత అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటుంది, అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ ఉంది. సో కెమికల్ బాండింగ్ అనేది మనకు కంప్లీట్గా తీసేశాడు కాబట్టి కెమికల్ బాండింగ్ తీసేయండి. అండ్ అదేవిధంగా ఇక 2వ చాప్టర్ ఏం తీశారు చూడండి, కెమికల్ బాండింగ్ తీసేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం కార్బనేట్ కాంపౌండ్స్ కూడా తీసేశారు, ఓకేనా. సో రిమైనింగ్ చాప్టర్స్ అనేవి మనకి ఈజీగా ఉంటాయి. దానికి కెమికల్ ఈక్వేషన్ అండ్ బ్యాలెన్స్ కానివ్వండి, అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ కానివ్వండి, అండ్ అటామిక్ స్ట్రక్చర్ కానీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ, సో అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ కానీ ఈజీగా మనం చదవచ్చు. సో ఈజీగా చదివినట్లయితే మనకి మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ కూడా ఈజీ టాపిక్స్ తీసుకొని మనం మూవ్ అయినట్లయితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్సింగ్లో ఈజీగా ఉంటుంది. ఒక్క ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టేది, అది ఈజీగా ఉంటుంది. అటామిక్ స్ట్రక్చర్ అనేది అప్లికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా మనం ఏం చేయాలంటే ఫిజిక్స్ని కానీ కెమిస్ట్రీని కానీ ఉన్న 20 డేస్లో డేలో 3 సెషన్స్ అయితే లేదా 4 సెషన్స్ రన్ చేయండి. 2 సెషన్స్ అనేవి మీరు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వడానికి, అండ్ ఒక సెషన్ అయితే ఫిజిక్స్, ఒక సెషన్ అయితే కెమిస్ట్రీ. ఇలా మీ దగ్గర ఉన్న అవైలబుల్ టైంని 4గా డివైడ్ చేసుకోండి. బట్ ఎన్ని చేసినా కూడాను మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ అండి. సో ప్రాక్టీస్ ఎగ్జామ్స్ లేకపోతే మీరు ఏం చేయలేరు. సో మీకైతే మన వెబ్సైట్లో తెలుగు ఈ ట్యూటర్
.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు తెలంగాణ పాలిసెట్ సంబంధించి ప్రతి చాప్టర్కి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్స్ అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం. వాటిని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక ప్లాన్డ్గా చేసుకోండి, ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇన్ కేసు మాకు ఏదైనా పర్సనల్ గైడెన్స్ ఉంటే మేము చదవగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటుందా దయచేసి కింద డిస్క్రిప్షన్లో ఎస్ఎస్ అకాడమీ యాప్ అయితే ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ నెల 15th నుండి మన ఛానల్లో లైవ్ క్విజెస్ అయితే వస్తాయి. పాలిసెట్కి సంబంధించి లైవ్ క్విజెస్ అయితే ఈ నెల 15 నుండి వస్తాయి. పార్టిసిపేట్ చేయండి. సో గైస్, ఇది అయితే సక్సెస్ మంత్ర ప్లాన్ అయితే. సో స్మార్ట్ వర్క్ చేయండి. సో చదివేదాన్ని ఒక ప్రణాళిక పరంగా అంటే ఒక పీరియడ్ పరంగా టైం టేబుల్ వేసుకొని చదవండి. మంచిగా రిజల్ట్ వస్తుంది. సో డిలీటెడ్ సిలబస్ని సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయండి. తర్వాత మీరు డిలీటెడ్ సిలబస్ గురించి ఆలోచిద్దరు కానీ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది స్క్రీన్ పైన, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.